హలో అండి, వెల్కమ్ టు వేద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. సో తమిళ చూస్తే కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఎస్ వీ టేకెన్ అప్ ఛాలెంజ్ అని ఎందుకు అంటున్నాను అంటే మీకు ఫర్దర్గా ఈ వీడియో కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా యూస్ఫుల్ వీడియోస్ అండ్ చాలా ట్రెండీగా ఉన్న డిజైన్స్ కానివ్వండి, ఏదైనా మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నేను పెట్టిన వీడియోస్ అనేవి ఇమీడియట్గా నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. సో ఛాలెంజ్ అన్నాను కదా, ఎస్ కమింగ్ టు ద ఛాలెంజ్. ఇదే అది ఏంటి అని మీకు అర్థం అవుతే నేను చెప్పనక్కర్లేదు, బట్ అందరికీ అర్థం కాదు కాబట్టి నేను చెప్తున్నాను. సో బ్యాక్ ఎండ్లో ఈ నాయిస్ అనేది తప్పదండి, ఎందుకంటే అది మనకి మెషిన్స్ అనేవి రన్ అవుతాయి కాబట్టి ఈ సౌండ్ అనేది కామన్. సో ఆ కామన్ థింగ్ వదిలేస్తే ఇప్పుడు మనకు వచ్చిన ఛాలెంజ్ ఏంటో మాట్లాడుకుందాం. సో ఛాలెంజ్ ఏంటి అంటే నార్మల్గా కుట్టడం ఈజీయే. ఆల్రెడీ వర్క్ అంతా మనము ప్లెయిన్ బ్లౌజెస్ పైన వేయడం, ప్లెయిన్ క్లాత్స్ పైన వేయడం ఇవన్నీ నార్మల్, ఎవరైనా చేస్తారు. బట్ మన వేద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్లో మనం చేసిన ఈ ఛాలెంజ్ ఏంటి అంటే ఆల్రెడీ కంప్లీట్గా స్టిచ్ అయిపోయిన బ్లౌజ్, టోటల్ వర్క్ అనేది జరిగిపోయింది, అసలు ఇంకా ఆప్షనే లేదు అని చాలా దగ్గర కస్టమర్ తిరిగి అలసిపోయి మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఈ డిజైన్ అనేది అడిగారు, ఇలా డిజైన్ చేయగలరా అని. మేము కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పలేదు, ఎట్ ద సేమ్ టైం చేయము అని కూడా చెప్పలేదు, బట్ వీ విల్ ట్రై అని మాత్రం అన్నాను. ఎందుకు అంటే సో మనం ఏదైనా సరే ఛాలెంజ్ని టేకప్ చేస్తేనే కదా దాంట్లో ఉండే మ్యాజిక్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఆ వర్క్లో ఇంకా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇంకా డెప్త్కి వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు అనేది ఇలానే అనమాట. సో ఇది ఏంటి అంటే కంప్లీట్గా ఒక బేబీ లెహెంగా బ్లౌజ్ అనమాట. ఆ బ్లౌజ్ బేబీది కంప్లీట్గా స్టిచ్ అయిపోయింది, మీరు చూడవచ్చు ప్లీట్స్తో సహా స్టిచ్ చేశారు. సో నేను దానికి ఏం చేశాను అంటే నార్మల్గా మెషిన్కు ఉన్న బిగ్ ఫ్రేమ్ అనేది ఉంటుంది కదా, హెవీగా బ్లౌజ్ పెట్టేది. సో ఆ ఫ్రేమ్ కంప్లీట్గా రిమూవ్ చేసి ఈ ఫ్రేమ్ అనేది పెట్టాను. ఇది కూడా నేను డైరెక్ట్గా కస్టమర్ బ్లౌజ్ పైన ట్రై చేయలేదండి, ఎందుకంటే మనం చేసేది ఏదైనా సరే అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఏదైనా మనం యాక్సెప్ట్ చేసేలా ఉంటాం మనమైతే, కానీ కస్టమర్ అలా ఒప్పుకోరు కదా, వాళ్ళది కంప్లీట్గా స్టిచ్ అయిన బ్లౌజ్ని మనం పాడు చేస్తే వాళ్ళు ఊరుకోరు. కాబట్టి ఆల్రెడీ ఇదంతా నేను వేరే దానిపైన ట్రయల్ వేశాను. సో ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. సో అది బాగా వచ్చింది కాబట్టి దానికంటే కొంచెం పెద్దగా వేసుకొని ఈ ఇమేజ్ అనేది వేశాను. అండ్ పర్టికులర్గా పికాక్ అనేది ఎందుకు వేసానంటే కస్టమర్ మనకి ఏం చెప్పలేదు, ఇలా పికాకే కావాలి, ఇలా ఇది కావాలి, అది కావాలి, వాళ్ళు ఏం చెప్పలేదు పాపం. నేను మాత్రం ఈ పికాక్ సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే లెహెంగాలో వచ్చిన టోటల్ గేర్ అంతా మనకి పికాక్సే ఉన్నాయి అండ్ ఈ ఆల్ ఓవర్ వర్క్ ఉంది ఫ్లోరల్లో. సో ఆ టూ కాంబినేషన్లో ఈ డిజైన్ మనకి కనిపించింది అనమాట. సో ఈ వర్క్ అనేది వేశాను. నేను చెప్పాను కదా నేను ఆల్రెడీ వేరే దానిపైన ట్రయల్ వేశానని, అది మీరు చూడొచ్చు. ఇది ఆ ట్రయల్ క్లాత్ అనమాట. ట్రయల్ క్లాత్ పైన కూడా మనం వర్కౌట్ చేయాలి అండి, ఎందుకంటే కొన్ని డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు డైరెక్ట్గా అటెంప్ట్ అనేది చేయడం అంత సేఫ్ కాదు. కాబట్టి నేను ట్రయల్ అటెంప్ట్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో దట్ ఇఫ్ ఇట్ నాట్ వర్క్ వీ విల్ గెట్ టు నో కదా. సో దానివల్ల మనం అనేది దీని ఇలా కస్టమర్ కోసం ఇలా డిజైన్ చేసాము. అండ్ ఇది సరేలే వేసాం కదా అని చిన్న డిజైన్ ఏం వేయలేదు, మీరు చూడొచ్చు స్కేల్స్లో 65 చేశాను. అండ్ ఇట్ మస్ట్ బీ అరౌండ్ 100 మినిమం 100 అనేది ప్రతిదానికి, బట్ 65 చేశాను కాబట్టి అది ఎంత రిస్క్ అది చాలామందికి అర్థమవుతుంది చూసే వాళ్ళకైతే. అండ్ ఇఫ్ సమ్వన్ హూ డోంట్ నో ఐ విల్ లెట్ యు నో అది ఏంటి అనేది. నార్మల్గా ఉన్న డిజైన్ని యాస్టీస్ వేయడం ఈజీ అండి, అండ్ అది అలా కాకుండా దాన్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసి వేయడం అనేది చాలా రిస్క్. ఎందుకు అంటే డిజైన్ అనేది చాలా కంప్రెస్ అవుతుంది. ఇప్పుడు అది పెద్దగా చేసామనుకోండి ఎక్స్పాండ్ అయిపోద్ది డిజైన్, అండ్ చాలా చిన్నగా చేసాం కాబట్టి టోటల్ కంప్రెషన్ అనేది జరిగిపోయిందనమాట. సో ఆ కంప్రెషన్ అనేది జరిగిపోయినప్పుడు మనకి వర్క్ నీట్నెస్ అనేది కొంచెం మిస్ అవుతుంది. బట్ అది అవ్వకుండా మనం కస్టమర్కి డెలివర్ చేయాలి కాబట్టి
నేను దీనికి ఇలా సెలెక్ట్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు నేను ఫ్రేమ్స్ ఎలా పెట్టాను. సో దట్ మీకు టోటల్గా అర్థమవుతుంది ఇది ఎంత రిస్క్ అండ్ ఈ ఛాలెంజ్ నిజంగా ఛాలెంజ్ అనేంత వర్త్ ఉందా అనేది మీకు అర్థం అవ్వడానికే నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను. యాక్చువల్లీ ఇది షూట్ చేయడం పోస్ట్ చేయడం లేట్ ఏమో కానీ అది కస్టమర్కి ఇచ్చేయడము, వాళ్ళు వేసుకోవడము, ఎవ్రీథింగ్ ఎప్పుడో జరిగిపోయాయి. యాక్చువల్లీ నాకు ఆ పిక్చర్స్ కూడా వచ్చాయి, బట్ నేను అవి పోస్ట్ చేయను. బట్ ఎందుకు అంటే సమ్ పర్సనల్స్ ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి. బేబీస్ పిక్స్ అనేవి పోస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు పర్సనల్గా. మీరు చూడవచ్చు ఆల్ ఓవర్గా స్టిచ్ అయ్యాక వర్క్ ఇలా ఉంది. సీ గ్రీన్ అనేది కాన్సెప్ట్ టోటల్గా. దానికి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో లెహంగా ఉండింది. దానికి మనం ఇది ఇలా డిజైన్ చేసి ఫినిష్ చేసామన్నమాట. మీరు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మనకు కస్టమరే పంపించారండి, మీరు చూడవచ్చు. అండ్ ఇంకొకటి ఉందండి, అది ఏంటి అంటే శారీ అనేది ఐరన్ చేసేటప్పుడు కాలిపోయిందంట. ఇది కస్టమర్దే. సో బ్యాక్ ప్యాచ్. సో ఇది ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయండి, శారీ అనేది కంప్లీట్గా అక్కడ చినిగిపోయిందనమాట. దానికి మనం బేస్లో బ్యాక్ మనం అటాచ్ చేసి ఈ బ్యూటిఫుల్ వర్క్ అనేది కనిపించకుండా చేసామన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ. విల్ క్యాచ్ అప్ విత్ అనదర్ వీడియో నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.